కానీ ఒకరోజు అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. కష్టే ఫలి. హై గైస్, వెల్కమ్ టు అవర్ 30 days డిసిప్లిన్ ఛాలెంజ్ డే 10. సో ఇవాళ టాపిక్ వచ్చేసి పేషెన్స్. దీనికోసం మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, చూసేయండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని డ్రీమ్. డిగ్రీ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ అందరూ జాబ్స్లో జాయిన్ అయ్యారు. కొంతమంది అబ్రాడ్ కూడా వెళ్ళారు పై చదువులు చదవడానికి. కానీ ఇతను గవర్నమెంట్ జాబ్ కోసం ఇండియాలోనే ఉండిపోయాడు. అతని డైలీ రొటీన్ ఏంటంటే ప్రతిరోజు 4 గంటలకు లేవడం, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు, ఆఫ్టర్నూన్ కోచింగ్కి వెళ్ళేవాడు, లేట్ నైట్ కూర్చొని స్టడీస్ చేసేవాడు. ఫస్ట్ అటెంప్ట్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా బాధపడ్డాడు. ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి రాద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ దురదృష్టం ఏంటంటే రెండవసారి కూడా ఫెయిల్ అయ్యాడు. ఈసారి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మాటలన్నీ విని అతనికి బయటకన్నా లోపల చాలా బాధ కలిగింది. ప్రతిరోజు మిర్రర్లో తనని తాను చూసుకొని బాధపడేవాడు. నా లైఫ్ ఇంతేనా, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, నాకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ అవుతానా అవ్వనా. సో తన మీద తనకే కాన్ఫిడెన్స్ పోయింది ఒక సిచ్యువేషన్లో. కానీ ఒకరోజు అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. నువ్వు పడుతున్న కష్టం వెంటనే నీకు ఫలితం రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావని. కష్టే ఫలి. ఆ రోజు నుంచి మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి ఎవరిని లెక్క చేయలేదు. ఫోన్ ఆఫ్ చేశాడు, డిస్ట్రాక్షన్స్ ఆఫ్ చేశాడు, ఎవరితో మాట్లాడట్లేదు, బయటికి వెళ్ళడం ఆపేశాడు. ఇంట్లో ఉండే తన పని తను చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ అటెండ్ అయ్యాడు. కట్ చేస్తే ఈసారి అతని పేరు సెలక్షన్ లిస్ట్లో ఉంది. ఆ రోజు అతను రియలైజ్ అయ్యాడు, సక్సెస్ అనేది ఫాస్ట్గా వచ్చేది కాదు, ఆగకుండా పోరాడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని నమ్మాడు. సో నేను చెప్పేది ఏంటంటే, జర్నీ స్లోగా ఉందని బాధపడకు. నీ పేషెన్సే ఏదో ఒక రోజు నీ స్ట్రెంత్గా మారుతుంది. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, ఆగకుండా ఉంటే చాలు.